ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నా. సియోనులో నుండి ఆకాశమందున్న దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాలం ప్రభు మనకి ఇచ్చేటువంటి అద్భుతమైన మాట, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుచును. మన జీవిత యాత్రలో ఎన్నో కరువు దినాలను మనము అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక కరువు, అసలు కరువు అల్లాడుతున్నటువంటి పరిస్థితులు. ప్రభు మనకిచ్చే మాట ఎంత గొప్పదంటే, కరువు ఉంటుంది కానీ లోకంలో, మీ ఇంట్లో కాదు. ఇశ్రాయేలు దేశంలో కరువు సంభవించినప్పుడు నా దేవుడు 3 సంవత్సరాలు సారేపతను ఊరిలో ఉన్న విధవరాల ఇంట్లో కరువు లేదు, మిగతా ఇశ్రాయేలు దేశం అంతా కరువు ఉంది. ఆ విధంగా దేవుడు మీ ఇంటిని ఈ ఉదయకాలం ఆశీర్వదించునుగాక. ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చిన దేవుడు అది మీకు ఇంటికి వచ్చే విధంగా దేవుడు చేస్తాడు. ఇశ్రాయేలు దేశంలో ఎంతో మంది విధవరాలు ఉండగా సారేపతను ఊరిలో ఉన్నటువంటి విధవరాల ఇంట్లో 3 సంవత్సరాలు కరువు లేదండి. నా దేవుడు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఒకటే అన్నాడు ఏలియా ప్రవక్త, నీవు పోయి చెప్పినట్టు చేయమంటే ఆ మాట విని ఆ యొక్క ఉన్న పట్టెడు పిండిలో కొంచెం పిండి తీసి సేవకునికి మొదటి పిండి తీసుకొచ్చి ఆ రొట్టె తీసుకొచ్చి పెట్టినప్పుడు ఆ మొదటి అప్పము చేత ఆ తల్లి 3 సంవత్సరాల కరువు కాలం పోషించబడింది. ప్రపంచమంతా కరువు ఉన్న నీ ఇంట్లో కరువు ఉండదు. దైవజనుడు చెప్పిన విధంగా, దేవుడు చెప్పిన విధంగా ఆ మొదటిది గనక నువ్వు దేవునికి ఇవ్వగలిగితే సియోనులో నుండి దేవుని ఆశీర్వదిస్తాడు. దేవుని కృప సమృద్ధిగా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.